హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీషా అవర్. అందరికీ హ్యాపీ సండే. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో వచ్చేసి ఆదివారం రోజు సూర్యునికి గోధుమ దీపం ఎలా పెట్టాలి అనేది అయితే నేను చూపిస్తున్నాను. పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన పెట్టేసి తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన పెట్టిన తర్వాత ఇక్కడ సూర్యకిరణాలు పడే విధంగా అక్కడ ఒక పీట వేసుకొని దానిపైన ముగ్గు వేసుకొని తర్వాత ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెంలో కానీ ఇలా పసుపు పూసుకొని బొట్లు పెట్టుకోవాలి. తర్వాత జిల్లడాకులు అంటారు కదా, వాటిని ఒక 7 తీసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత దానిపైన పసుపు కుంకుమ వేసేసి 3 కానీ 5 కానీ 7 గుప్పెడులు గోధుమలు అలా వేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన పసుపు కుంకుమ చల్లుకోవాలి. ఇలా సూర్యునికి అయితే గోధుమ దీపారాధన పెడితే చాలా మంచిది. ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. ఇంకా తర్వాత ఇలా 2 మట్టి ప్రమిదలు తీసుకొని అలా పసుపు కుంకుమ పెట్టేసుకొని దాంట్లో నువ్వుల నూనె అంటారు కదా, ఏ నూనెైనా వేసుకోవచ్చు. నువ్వుల నూనె అయితే చాలా మంచిది. అలా 7 ఒత్తులు ఒకేసారి కలిపేసి అలా పెట్టుకోవాలి. విడివిడిగా కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ నేను బయట వెలిగిస్తున్నాను కాబట్టి ఒకేసారి 7 ఒత్తులు పెట్టేసి నేనైతే అలా పెట్టుకున్నాను. ఇంకా ఆ ప్లేట్ని తీసుకొని పీట పైన పెట్టేసి ఒత్తుల పైన కర్పూరం పెట్టేసి అలా దీపం అయితే వెలిగించుకొని మనమైతే సూర్యభగవానికి అయితే నమస్కరించుకోవాలి. మనము ఒక రాగి చెంబులో నీళ్ళు తీసుకొని అందులో పసుపు కుంకుమ పువ్వు అన్నీ వేసేసి అలా పెట్టేసుకోవాలి. సో నేనైతే సూర్యకిరణాలు పడే దగ్గర నేను పెడుతున్నాను కాబట్టి అలా అయితే ఒక అట్టముక్క అయితే పెట్టుకున్నాను, గాలి రాకుండా. సో ఇక్కడైతే ప్రసాదం ఎలా చేయాలనేది అయితే చూపిస్తున్నాను. పాలు తీసేసుకొని అందులో బియ్యం అయితే వేసేయాలి. తర్వాత వాటిని అలా కలపెట్టుకుంటూ ఉండాలి. గంటతో మాత్రం కలపద్దు అంటారు, అందుకే నేను అక్కడ నాకు ఆప్షన్ లేక పప్పు గుత్తి తీసుకుంటున్నాను. ఇంకా అన్నం ఎప్పుడైతే మనకి ఉడికింది అనిపిస్తుందో సో మనమైతే బెల్లం వేసేసుకొని ఇలా కలుపుకుంటానే ఉండాలి. అలా అయితే కింద మాడదు. సో అలా అయితే ప్రసాదం చేసేసి దేవుని దగ్గర పెట్టేసి సూర్యాష్టకం, ఆదిత్య హృదయం కూడా చదువుకుంటాను. ఇలా రక్తసప్తమి వస్తుంది కదా, అప్పటి నుంచి మాఘమాసం నుంచి 7 ఆదివారాల్లో పెడితే చాలా మంచిది. ఇంకా ఆ రోజు ఉప్పు లేకుండా తింటే చాలా మంచిదని అంటారు.